ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. ఎవరికి తెలియదండి మాయాబజార్ అంటే. దాన్ని డైరెక్ట్ చేసినటువంటి కేవీ రెడ్డి గారు ఎవరికి తెలియదు. అలాగే ఎవరికి తెలియదు ఎన్టీ రామారావు గారు అంటే. మహానుభావుడైన కృష్ణుడు పాత్ర వేస్తే ఆయన వేయాలి, ఆయనే చెయ్యాలి. అలాగే రాముడు పాత్ర వేస్తే ఆయనే చేయాలి. ఏదైనా సరే ఈ ప్రపంచంలో రావణుడు దగ్గర నుంచి ఇంకొకటి వేరే ఏదైనా సరే ఆయనే చేయాలి. అలాంటి మహానుభావుడు ఇవాళ మనకి ఆయన పుట్టిన రోజున 28వ తారీఖు నాడు మనం ఈ సినిమాని అందించగలుగుతున్నాము అని అంటే నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పచ్చు. ముఖ్యంగా రామారావు గారు ధన్యజీవి. ఎందుకంటే అటు రామారావు గారి దగ్గర చాలా చాలా పట్టుదలతో చాలా కృషితోటి చేశారు. ఇవాళ ఇది సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఏం చెప్తాం చెప్పండి వీళ్ళందరికీ. దే ఆర్ ద గ్రేట్ పీపుల్, గ్రేట్ ఆపర్చునిటీస్ దే గాట్ ఇట్, దే ఆర్ డూయింగ్ ఇట్, దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్లీ ఆల్సో. అలాంటి మహానుభావులు ఎందరో ఈ సినిమా సంకల్పించుకున్నారు. ముఖ్యంగా ఘంటసాల గారు. అబ్బబ్బా ఏవి పాటలండి ఆ సినిమాలోనూ. నాకైతే మళ్ళీ చూడాలని ఎంతగానో అనిపిస్తోంది. అందుకనే నేను ప్రసాద్ గారి యొక్క ఐమాక్స్లో వెంకట్ గారికి ఫోన్ చేసి నాకు ఆ సినిమా ఉంటే 2 టికెట్లు మాకు అర్జెంటుగా చెప్పండి అని చెప్పి మరీ చెప్పాను నేను. అంటే ఎంత ముచ్చట లేకపోతే, ఎంతటి మనసు లేకపోతే ఆ సినిమా గురించి మనం అంత స్పీడ్గా ప్రవర్తిస్తాము. అది ఆ సినిమాకు ఉన్నటువంటి లక్షణం అలాంటిది. ఆ సినిమా ఆఖరికి 86 ఏళ్ళు అయిపోయినప్పటికీ కూడా ఇంకా ఆ సినిమా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది అని అంటే దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఫిలిం. అలాంటి సినిమాని మనం తిరిగి మళ్ళీ ఇంకొకసారి బలుసు రామారావు గారి ద్వారా చూడగలుగుతున్నాము అని అంటే అదృష్టం చేసుకుంటారు మనం. అంతే, అందరం కలిపి మనం అదృష్టం చేసుకుని ఉండాలి. అలాంటి సమయం మనకి రేపు రాబోతోంది. 28వ తారీఖు నాడు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజున మహాద్భుతం జరగబోతోంది. దానికోసం మనం ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. 68 సంవత్సరాల తరువాత కేవీ రెడ్డి గారు దర్శకత్వం వహించి విజయ నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు నిర్మించిన అపురూపమైన సినిమా మాయాబజార్ మళ్ళీ విడుదల కావటం
మనందరికీ సంతోషం. వేదిక మీద ఉన్న పెద్దలు రమేష్ ప్రసాద్ గారు, వీరశంకర్ గారు, మా చైర్మన్ గారు, చిట్టి గారు మొదలైన వాళ్ళ అందరికీ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని రావటానికి ముఖ్య కారకులు బల్సు రామారావు గారు. రామారావు గారి ఎన్టీ రామారావు గారంటే ఎంత అభిమానమో ఇక్కడున్న చాలామందికి తెలియదు. ఒకసారి వచ్చి ఇట్లా ఉంది చేయాలంటే తప్పకుండా అని చెప్పేసి అప్పుడు మా చైర్మన్ గారితో మాట్లాడటం జరిగింది. ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే చాలాసేపు చెప్పాలి, అంత సమయం లేదు, చాలామంది మాట్లాడాలి. కానీ రామారావు గారితో 1977 నుంచి జర్నలిస్ట్గా నాకు పరిచయం ఉంది. ఒక 10 ఇంటర్వ్యూలు పైగా చేస్తుంటాను. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటర్వ్యూ అడిగితే, ఏం బ్రదర్ బ్రేక్ఫాస్ట్కి రండి ఇంటర్వ్యూ చేసుకుందాం అని ఆహ్వానించిన మహానటుడు, మంచి మనిషి రామారావు గారు. రామారావు గారు చనిపోయి 29 సంవత్సరాలు అవుతున్న ఇవాల్టికి ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారంటే కేవలం ఆయన మహానటుడని కాదు, మహానాయకుడు కూడా. తెలుగు జాతికి ఒక గుర్తింపు, గౌరవం తీసుకొచ్చినటువంటి రామారావు గారు భవిష్యత్తు తరాలకు కూడా ఆయన చరిత్ర, ఆయన స్ఫూర్తి అందాలనే ఉద్దేశంతో మా టిడి జనార్దన్ గారు ఎన్టీఆర్ కమిటీని ప్రారంభించారు. ఆ కమిటీలో నేను సభ్యుడిగా ఉండి 2 సంవత్సరాల క్రితం శక పురుషుడు అన్న పుస్తకాన్ని తీసుకొచ్చాం. గత సంవత్సరం డిసెంబర్లో తారక రామం అనే మరో పుస్తకం తీసుకొచ్చాం. అలాగే రామారావు గారు చేసిన ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాలు కూడా తీసుకురావటం జరిగింది. రామారావు గారిని నిరంతరం ప్రజల్లో ఉంచాలనే ఉద్దేశంతో డిజిటల్ ఫార్మేట్లో కూడా రామారావు గారిని అందించాలని అన్న ఎన్టీఆర్ ఛానల్ను కూడా మా చైర్మన్ గారు ప్రారంభించారు. తర్వాత ఇంకొక చిన్న విషయం రామారావు గారికి సంబంధించి చెప్పి ముగిస్తాను. రామారావు గారు మొదట్లో సొంత ఊరు అనే సినిమాలో శ్రీకృష్ణుడు పాత్ర ధరించారు. అయితే ఆ సినిమా చిన్న సినిమా కావటంతో ఆ కిరీటాలు కానీ దుస్తులు కానీ సరిగ్గా లేకపోవటంతో ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. ఆ కారణం చేత మాయాబజార్లో శ్రీకృష్ణుడి పాత్ర రామారావు నువ్వే వేయాలని కేవీ రెడ్డి గారు చెప్పారు. కేవీ రెడ్డి గారు అంటే రామారావు గారికి అమితమైనటువంటి గురుభక్తి. అందుకే గురువుగారు శ్రీకృష్ణుడు కంటే నేను అర్జునుడు వేస్తే బాగుంటుందేమో అనే సందేహం వ్యక్తం చేశాడు. కేవీ రెడ్డి గారికి రామారావు గారు అలా ఎందుకు అంటున్నారో తెలిసింది. ఒక పని చేద్దాం రామారావు, ముందు నువ్వు మేకప్ వేసుకొని రా, చూద్దాం, బాగాలేకపోతే మారుద్దాం అని చెప్పి కేవీ రెడ్డి గారు ఏం చేశారంటే నిర్మాతలతో కలిసి విజయ స్టూడియోలో ఉన్న వర్కర్లతో కూడా ముందుగా మొత్తం ప్లాన్ చేసి మేకప్ రూమ్ నుంచి రామారావు గారు వస్తుంటే సాష్టాంగ పడటం, నమస్కరించడం, ఆ భగవంతుణ్ణి చూసిన ఫీలింగ్తో ఉండటంతో రామారావు గారు అంతకు ముందు నేను చేస్తానో లేదన్న సందేహం పోయి తన మీద తనకి విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకు చెబుతున్నానంటే ఒక ఆర్టిస్టు భవిష్యత్తులో ఏం కాబోతున్నాడో చూసే, అంటే విజనరీ అని మనం ఇప్పుడు అంటాం, ఆ చూసింది కేవీ రెడ్డి గారు. ఆ కేవీ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే రామారావు గారికి శ్రీకృష్ణ పాత్రకు బీజం వేశారో ఆ తర్వాత రామారావు గారు ఎన్ని పౌరాణిక పాత్రలు ధరించారో, రాముడుగా, కృష్ణుడుగా ఇట్లా
దేవుడు అంటే రామారావు గారి అన్న దీనికి వచ్చిందంటే కేవలం కేవీ రెడ్డి గారి ఆలోచన, సంకల్ప బలం. ఎన్టీ రామారావు గారి గురించి ఎంత చెప్పినా ఇంకా చెబుతూనే ఉంటాం, దానికి తరగదు. మిగతా పెద్దవాళ్ళు అంతా ఉన్నారు కాబట్టి రామారావు గారిని 68 సంవత్సరాల తరువాత బలుసు రామారావు గారు మళ్ళీ ఈ తరం ప్రేక్షకులకు అందించటం నిజంగా సంతోషం. పెద్దవాళ్లే కాకుండా పిల్లల్ని కూడా ఈ సినిమా చూపించండి. ఈ సినిమా కథనం సాంకేతిక పరంగా ఏ రకంగా చూసినా ఇవాల్టి సినిమాకి ధీటుగా ఉన్నటువంటిది మాయాబజార్. థ్యాంక్ యూ. మాయాబజార్ సినిమా సమాజంలో విస్తృతమైనటువంటి ప్రభావం ఉన్నటువంటి సినిమా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కుటుంబ సమేతంగా ఆనందించేటటువంటిది, నేర్చుకొని తెలుసుకునేటటువంటి సినిమా ఇది. ఈ సినిమాని రామారావు గారు, బలుసు రామారావు గారు ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేయటం చాలా మెచ్చుకోదగినటువంటి విషయం. మా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఫామ్ అయి 15 మంది మిత్రులు, అందులో భగీరథ గారు కూడా ఉన్నారు. రామారావు గారి ఔన్నత్యానికి సరిపడినంత లిటరేచర్ కానీ డిజిటల్ కంటెంట్ కానీ లేదనేది గమనించి ఆయన ఔన్నత్యాన్ని చాటి చెప్పటం కోసం ఈ కమిటీ ఫార్మేట్ చేశాం. దాని ద్వారా రామారావు గారి భావజాలాన్ని భావితరాలకి మేము అందజేసేటటువంటి ప్రయత్నానికి ఇది జోడించేటటువంటి అంశం. అందువల్ల బలుసు రామారావు గారు వచ్చి ఆహ్వానించిన వెంటనే నాకు చాలా సంతోషం కలిగింది. నిజంగా ఈ జనరేషన్కి రామాయణ మహాభారతాలు మన ఇతిహాసాలు పుస్తకాల్లో చదువుకుంటాం. చదవటం కంటే సినిమా చూస్తే మన మనసులో జీవితాంతం గుర్తుంటుంది. అందువల్ల సినిమా రూపంలో ఇవి తీసుకురావటం అనేది బహుశా ఎన్టీ రామారావు గారు నటించి ఉండకపోతే రామాయణ మహాభారతాలు మరి ఇంత ప్రజలకు తెలిసే అవకాశం ఉండేది కాదు. ఆయన అంత గొప్పగా రామాయణ మహాభారతాలన్నీ నటించటమే కాకుండా సమాజానికి తెలియజేయటం కోసం స్వయంగా సినిమాలు తీసి సేవ చేశాడు భావితరాలకి. అందువల్ల ఆయన నాయక పాత్ర, ప్రతినాయక పాత్ర, అలానే సాంఘికం, జానపదం, చారిత్రకం, పౌరాణికం అన్ని సినిమాల్లో నటించాడు. వైవిధ్యమైనటువంటి పాత్రలు సినిమాల్లో చూస్తే మీకు చాలా సినిమాల్లో 2-3 మారువేషాలు ఉంటాయి ఆయన. ఈ మారువేషాలన్నీ కలిపితే సమాజంలో ఇక్కడ మనం ఉన్నటువంటి అందరి యొక్క పాత్రలు అందులో ప్రతిబింబిస్తాయి. ఆ విధంగా ఆయన మానవాళి యొక్క మనసులో జీవించగలిగాడు కనుకనే ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావటం, అందులో కూడా విజయం సాధించటం, చివరికి ఆయన ఆ రోజున ప్రభుత్వంలోకి వచ్చి 35 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి. ఆ తర్వాత ఆయన ప్రభుత్వంలోకి వచ్చాడు. ఎందుకు? సమాజం నన్ను ఆదరించి తోండి చేశాక నేను ప్రజల రుణం తీర్చుకోవాలని. ఎవరైనా సినిమా వాళ్ళు ఇవాళ రేపు రాజకీయాల్లోకి వచ్చేది వాళ్ళ నటరా సినిమాలు ఆడటం తగ్గిన తర్వాత వస్తున్నారు. కానీ ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో దేదీప్యమానంగా ఆడుతున్నాయి సినిమాలు. అడవి రాముడు, వేటగాడు, బొబ్బుల పులి ఇట్లాంటివన్నీ కూడా. అంత టైంలో ఆయన కట్ చేసుకొని వచ్చి నిజాయితీ దానిలో తెలుస్తుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన వచ్చే అంతవరకు పేదవాడి ఆకలి కనుక్కున్నటువంటి భారతదేశంలో ఏ ప్రభుత్వం లేదు. ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే లేదు. అట్లా పేదవాడికి పక్కా ఇల్లు ఇవ్వాలనేది కూడా మనతో పాటు సమానంగా అప్పటికి ఉన్నటువంటి ప్రభుత్వాలు చేయలే. అంతేకాదు
మొదటి పంచవర్ష ప్రణాళికలో భారతదేశం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం అభివృద్ధి చెందాలని చెప్పారు. దానికి నదులు పుష్కలంగా ఉన్నాయి, నదుల అనుసంధానం చేయాలన్నారు. కానీ నదుల అనుసంధానం ఏ ప్రభుత్వమైన భారతదేశంలో అమలు చేసిందా? 35 ఏళ్ల స్వతంత్ర భారతానంతరం ఎన్టీ రామారావు గారు మాత్రమే కృష్ణా పెన్నా నదిని కలిపి రాయలసీమకి, కరువు సీమైనటువంటి రాయలసీమకి నీళ్లు వెళ్ళేటటువంటి కార్యక్రమం, పథకాలు రచించాడు. ఆ కార్యక్రమాలకే, ఆ రాయలసీమను సస్యశ్యామలం చేయటం కోసం ఆయన రూపొందించిన పథకాలన్నింటికీ నీటిని అందజేయటం కోసం ఈరోజు గోదావరి నుంచి పోలవరం బనకచెర్ల కార్యక్రమం తీసుకొని లక్షలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు రాయలసీమలో నదుల అనుసంధానం ద్వారా సస్యశ్యామలం చేయబోతుంది నారా చంద్రబాబు నాయుడు గారు. అలా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ రామారావు గారే సాటి. భారతదేశ ప్రభుత్వం ఈరోజు అమలు చేసేటటువంటి పథకాలన్నీ కూడా రామారావు గారు రూపొందించినయే. పెన్షన్లతో సహా ఈరోజు అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, ఆయన ఆ రోజు ఇచ్చిందే. కనుక రామారావు గారి భావజాలం ఈ రోజుకి దేశ రాజకీయాల్లో ఆదర్శంగా అమలు జరుగుతున్నాయి. అలానే సినిమా నటనలో కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో ఉన్న నటుల్ని మీరు తీసుకోండి, ఇక్కడ యోధులు ఉన్నారు సినిమాల్లో. కనుక ఏ భాషలోనూ సాంఘికం, జానపదం, చారిత్రకం, పౌరాణికం, అందులోనూ ప్రతినాయక పాత్రలన్నీ పోషించి ప్రజానీకాన్ని మెప్పించినటువంటి నటుడు వేరే ఏ భాషలో ప్రపంచంలో లేడు. అది రామారావు గారి యొక్క ఔన్నత్యం. అలాంటి సినిమా మొట్టమొదట మాయాబజార్తో ఆయన పౌరాణిక పాత్రలు పోషించిన ఇది ఈ రోజు సమాజానికి అందజేయటానికి ముందుకొచ్చిన రామారావు గారిని మరొకసారి అభినందిస్తూ, ఇది సమాజానికి చాలా ఉపయోగమైనటువంటి కార్యక్రమం అని, వారికి కావాల్సినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు మా తరఫు నుంచి అందజేస్తామని, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నమస్కారం, సెలవు తీసుకుంటాం. సభకు నమస్కారం. ఇవాళ వచ్చేటప్పుడు ఏం మాట్లాడాలి? మాయాబజార్ గొప్ప సినిమా, ప్రపంచానికి తెలుసు. ఏమిటి ఈ రిలీజు, ఈ సినిమాని గురించి చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలి అని ఆలోచించుకుంటే, ముందు పిలిస్తే ఒక రకంగా మాట్లాడదాం, చివరిలో పిలిస్తే ఒక రకంగా మాట్లాడదాం లెక్కేసుకొచ్చారు. చివరిలో పిలిస్తే అంటే ఏంటంటే, ముందు మాట్లాడిన వాళ్ళ ఆ విషయాలు కాకుండా చివరిలో వచ్చేవాళ్ళు మాట్లాడచ్చు. ముందంటే మనకు అడ్వాన్స్ తప్పని చెప్పాల్సినవన్నీ చెప్పేయచ్చు. సో ఇప్పుడు చివరిలో వచ్చాక కనుక ఒక 2 విషయాలు, ఈ సినిమా గొప్పతనం గురించి రామారావు గారి గొప్పతనం గురించి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఆయన గురించి చెప్పేదే ఉంది, ఆయన గురించి చెప్పడం కాదు. ఈ సినిమా ప్రత్యేకత ఏంటి, ఈ సినిమా ఈనాటి జనరేషన్కి నేర్పవలసింది, ఈ సినిమాను చూసి ఈ జనరేషన్ తెలుసుకోవలసింది ఏమిటి, ఈ విషయాలు. ఈ సినిమా ఎందుకు ఇంత గొప్ప కళాకళం? రీప్లేస్మెంట్ లేని ఆర్టిస్టులు ఈ సినిమాలో. ఒక రామారావు గారు అవ్వచ్చు, ఒక ఎస్వి రంగారావు గారు అవ్వచ్చు, ఒక సావిత్రి అవ్వచ్చు, ఒక సూర్యకాంత్ అవ్వచ్చు, ఒక రేలంగి గారు అవ్వచ్చు. రీప్లేస్మెంట్ లేదు ఇండస్ట్రీలో. వాళ్ళు ఆ రోజు వచ్చి నా అదృష్టం ఎదుట్లో చాలా మందితో నేను పనిచేసిన అదృష్టం ఉంది. వాళ్ళకి రీప్లేస్మెంట్ లేదు. ఆ రీప్లేస్మెంట్ లేని మహానటులు ఉన్న సినిమా. ప్లస్ ఒక సినిమా నటులు మాత్రం గొప్పతనం మాత్రమే కాదు ఈ సినిమా విజయానికి. కేవలం నటుల గొప్పతనమే కాదు, ఒక కేవీ రెడ్డి గారి మేధస్సు, ఒక మార్కస్ బారట్లే గారి చాతుర్యం. మార్కస్ బారట్లే గారు
ఆనాడు ఆయన అవైలబుల్ టెక్నాలజీ ఏమిటి, ఆయన చేతుల్లో ఉన్న అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఏంటి, ఆ టెక్నాలజీ తోటి ఆయన దగ్గర ఉన్న అందుబాటు ఇప్పటికీ చూస్తుంటే కూడా ఈ షాట్ ఎట్లా తీశాడా ఆయన అనిపించేలా ఆ గొప్ప మేధావులు. అంటే ఆ రోజుల్లో టెక్నీషియన్స్ నిర్మాత డబ్బును ఖర్చు పెట్టించడం కాకుండా వాళ్ళ మేధస్సును ఖర్చు పెట్టి తీసేవారు. వాళ్ళ ఒక నిర్మాత ఒక ప్రొడ్యూస్ చెప్పాడు, నాయన నేను పెట్టుకున్నాను దర్శకుడుగా, నేను నీ మేధస్సు ఖర్చు పెట్టమని, నా డబ్బును ఖర్చు పెట్టించమని కాదు. అట్లాగే ఆ రోజు దర్శకులు, అందుకని అది గోల్డెన్ ఎరా. ఆనాడు దర్శకులు వాళ్ళు అంటే ఇవాళ దర్శకులు తక్కువ చేస్తున్నారని కాదు, అంటే ఆ కనపడుతుంది స్క్రీన్ మీద. ఆ సినిమా ఇప్పటికీ చూస్తుంటే ఆ దర్శకులు, ఆ రచయిత, ఆ కెమెరామెన్ ఎంత మేధస్సును మదించి చేశారు. సో అది వాళ్ళ జనరేషన్ తెలుసుకోవాలి. మనం ఒక పని చేస్తున్నామంటే ఎంత మన మేధస్సుని దాని మీద ఎంత అంకిత భావంతో చేయాలి, చేస్తే ఇంత గొప్ప కళాఖండాలు అవుతాయి. అది తెలుసుకోవాలి. అది ఈనాటి జనరేషన్ తెలుసుకోవాల్సిన విషయాలే. చేస్తున్నాం, సినిమాలు వస్తున్నాయి, ఆ రోజు హిట్లు వచ్చినాయి, ఈ రోజు హిట్లు వస్తాయి, రేపు హిట్లు వస్తాయి, అది కాదు. కానీ ఇలాంటి 68లో 58లో రిలీజ్ అయితే ఇప్పటిదాకా మర్చిపోలేని సినిమా, ఇంకో 50 ఏళ్ళు కూడా మర్చిపోలేము. ఇలాంటి గొప్ప సినిమాలు, ఆ సినిమాలు తీసిన ఆ మేధస్సు, వాటి మీద వాళ్ళు ఏం చేశారు, ఎట్లా చేశారు, ఏమిటి, అలా మనం తీయాలనే తపన ఇవాళ జనరేషన్కి అలాంటి ఆలోచన కల్పించే ఇలాంటి గొప్ప కళాఖండాన్ని తీసుకొచ్చిన రామారావు గారికి రామారావు గారి బర్త్డే నాడు, ఆయన బర్త్డే నాడు చేయబోతాం. అది తీసుకురాను రామారావు అభినందన, నాకు చాలా మిత్రుడు. ఆయన రోజు మొదట వచ్చి ఇలా అన్నప్పుడు ఇలా చేద్దాం అనుకుంటున్నాను చిట్టి గారు అంటే, మంచి ఐడియా, ఖచ్చితంగా ఇవాళ జనరేషన్ అంటే మన సినిమా వాళ్ళు చూస్తాం మామూలుగా ఓటీటీలో వచ్చేసి కదా చూసేస్తాం అనుకుంటా. కానీ ఇలాంటి సినిమా ఓటీటీలో కన్నా కూడా ఇప్పుడు ఈ సినిమా థియేటర్లో, ఐమాక్స్ లాంటి గొప్ప థియేటర్లో చూస్తే దాని అందం. ఇవాళ ఈ ఫంక్షన్కి రావటం రమేష్ ప్రసాద్ గారు ఉండటం, ఎందుకంటే ఆయన ఒక చరిత్ర, ఆయన ఒక హిస్టరీ, ఆ హిస్టరీగా ఉండి నిలబడటం కూడా చాలా గొప్ప విషయం. సంతోషంగా ఉంది. ఈ రామారావు గారిని ఎలా అభినందించాలి, ఇంకెలా అభినందించాలి అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఆలోచన రావటం, ఇలాంటి కళాఖండాలని మళ్ళీ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలి, ఈ తరానికి తెలియాలి, ఈ తరానికి తెలియజెప్పాలన్న తపన రావటమే అరుదు. వచ్చిన దాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు, దానికి కార్యరూపం దాలుస్తున్నాడు. చాలా సంతోషం. ఇది బాగా ఆడాలి, ఇంకా ఇది సక్సెస్ అయ్యి ఇంకా బ్రహ్మాండం. ఇలాంటి మిగతా ఆయన లిస్టులో ఉన్నాయి, నాకు చెప్పారు కొన్ని లిస్టులో ఉన్నాయి, ఆయన లిస్టులో ఇంకా కళాఖండాలు ఉన్నాయి, అవి కూడా చెయ్యాలి అని కోరుకుంటున్నాను. అందరికీ ఇంకా ఎక్కువ మీరు తప్పట్లు కొట్టి కూర్చోమన్నారు, నేను కూర్చునేస్తాను. సో ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బాయ్. తండ్రి గారు ఎల్వి ప్రసాద్ గారు ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్. ఆయన జీవితంలో ఫాలో అవుతూనే వస్తున్నాం. ఈజ్ అమేజింగ్. ఎట్లా ఎన్ని కష్టాలు పడ్డారు, హౌ హీ లవ్డ్ దిస్ సినిమా, హౌ హీ వాంటెడ్ టు డూ ది బెస్ట్. ఆయన జీవితం అంతా దాని మీదే, ఫుల్లీ నథింగ్ ఎల్స్ బట్ సినిమా. సో ఆర్థికంగా పొజిషన్ లేకపోయినా ఈ స్ట్రగల్డ్ ఎ లాట్. మమ్మల్ని అందరినీ ఒక విధంగా కష్టపడి వాళ్ళు పస్తుండి పిల్లలకి భోజనం పెట్టి మమ్మల్ని అందరినీ పెంచారు. అమేజింగ్. ఇన్డెప్త్ చూస్తే ఆయనలో ఉండే ఆ సిన్సిరిటీ, ఇన్వాల్వ్మెంట్తో పాటు ఆయనకి లాట్ ఆఫ్ వాల్యూ బేస్డ్
ఎక్కువగా మనిషికి విలువ ఎట్లా ఇవ్వాలి, ఏం చేయాలి, వాట్ టు డూ అని లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఆర్ దేర్ విత్ హిమ్ which we learned, not all, some of them. I really proud today. I thank God that I have been born as his son. Amazing. కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా అట్లా ఫ్రంట్ కళ్ళ మీద వస్తే ఇట్స్ బ్యూటిఫుల్. సో ఇంకా మా చదువు అవన్నీ కూడా అది కాకుండా ఆయన ఇండస్ట్రీలోనే సినిమాలోనే బాంబేలో రాజ్ కపూర్ ఫ్యామిలీ వీళ్ళందరితోటి ఎంతో కష్టపడ్డారు ఆయన. మేమంతా ఆయనతో పాటు ఫుల్లీ సపోర్టెడ్ అండ్ వీఆర్ బెనిఫిషరీస్. Today we are like this only because of him. The entire thing what we have today is only because of my father. It's not the money, but value based. L.V. Prasad garu ante ento so many unbelievable things that are normally doesn't happen. Now if I have to talk about Maya Bazaar, I was young at that time. I have not exposed to all the in-depth from the subject point of view, technical point of view. And in Susan, I haven't really grasped the total essence. But now I know, ఇప్పుడు రాను చూస్తుంటే ఎంత గొప్ప ఎఫర్ట్ అండర్స్టాండింగ్తో వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు పెద్దవాళ్ళు. ఇట్స్ అన్బిలీవబుల్. సో I don't know much of life, but I would love to do something that I can further enhance the experience of audience in seeing the greatness of what our elders have done. How they have done, of course, it's all there. They all know it. And I only pray, thank God, to the extent the exposure has come on the greatness of these few who contributed whatever we are today. We will also see if we can get some expertise in able to capture what they have done, how they have done, and how the impact is there. There is a tremendous learning that we could see the works they have done. My father never went to college, never went to school, but purely on his own learned everything and came up in life much more. So I would tend to do my best in getting what best I could learn from my father's life and see what best I can do for the further development of cinema, because that's where my father wanted to do. Cinema, cinema, cinema. This is how he lived. And amazing incidents, amazing things he has done. They're all there before us. So we have built L.V. Prasad Eye Institute, one of the world one of the best institute. It's all not for money, but
purely to help people who need it. And we will continue to do that sort of service. And I'm a very poor speaker because we haven't developed anything in that side of life. But so you will see us doing what all we could for the betterment to the people around, betterment for the general. So I'm sorry I couldn't please or to say something which would. I can't quote Ramayana, Mahabharata, and all those things. As a human being, yes, my father is a wonderful man. We learned a lot from him, how he struggled, how he came up. We'll continue to do that and be useful to the people around and make my father's name more prominent, more vibrant, more learning for many. But I must thank you. I was seeing some photos of my father feeding the grandchildren. Only recently I saw them. I didn't see them before. I was so happy to see my mother. I've not seen her also. But after so many years, I was thrilled to see those. Now I'm again and again I'm seeing them. So I will see how much more I can do for the betterment for the people around and also to propagate, to having digested what my father did, how he did it, I'll try to do it and make people around happy. So we have reached a great stage in our life in terms of creditability. సినిమా మీదే ఎన్నో మా ఫాదర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. వండర్ఫుల్ ఫిలిమ్స్. ఐ deeply moved with some of his films he made. So we will continue to do that and see how much more we can do in the years to come. I'm ever grateful to the cinema. Cinema valle we have been what we are today. Cinema. Thank you. చలనచిత్ర సదనానికి శుభాభివందనం. మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, భాయి అన్న చేయి కలిపేవాడు, చిక్కులెరుగనివాడు చిత్తాన పసివాడు, తిక్కరేగిందంటే డొక్క చీల్చెడువాడు, ఎవడువాడు ఇంకెవడయ్య మన తెలుగువాడు, ఎవడువాడు ఇంకెవడయ్య మన తెలుగువాడు, పంచకట్టుటయందు ప్రపంచానమునగాడు, పంచకట్టుటయందు ప్రపంచానమునగాడు, పంచభక్షములు తన కంచాన వడ్డింప గోంగూరకై గుటకలేయువాడు, ఎవడువాడు ఇంకెవడయ్య మన తెలుగువాడు, ఇంకెవడయ్య మన తెలుగువాడు అని జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు బహుశా మన నందమూరి తారక రామారావు గారి గురించే రాశారేమో
అనిపించేటట్టుగా అద్భుతంగా నందమూరి తారక రామారావు గారు ఉన్న సమయంలో రవీంద్ర భారతి సదనంలో ఈ పాట పాడుతున్నప్పుడు నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని. నిజానికి రామారావు గారి గురించి పెద్దలు అన్నట్టుగా చెప్పాల్సిన పనే ఉంది. వారు ఒక అద్భుతమైనటువంటి చరిత్ర, నిన్నటి చరిత్ర, నేటి చరిత్ర, రేపటి చరిత్ర కూడా. మాయాబజార్ 68 ఏళ్ల చరిత్ర, అది గత చరిత్ర కాదు. 68 ఏళ్ళంటే నేను పుట్టిన సంవత్సరం 57. మాయాబజార్ విడుదలయ్యింది 27 మార్చ్ 1957. 68 ఏళ్ళు. 68 ఏళ్ళంటే ముసలి వాసన వచ్చే వయసు. కానీ మాయాబజార్ ఇప్పటికీ నవనోన్మేష వయసుతో మళ్ళీ 25 నాడు ప్రసాద్ ఐమాక్స్లో రమేష్ ప్రసాద్ గారు కాదు, వారు రామేశ్వర ప్రసాదానుగ్రహం, ఆ రామేశ్వర ప్రసాద్ గారి ఆశీర్వాద బలంతో మళ్ళీ మన జంట నగరాలకే కాదు, అదొక పంచామృతంలాగా 5 రాష్ట్రాల్లో, అటు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ముంబై, అంటే బరంపురం నుంచి బొంబాయి దాకా తెలుగువారి చరిత్రను సాధికారికంగా ప్రజలకు ఆవిష్కరించబోతుంది. మాయాబజార్ చిత్రంలో ఏముంది? అది మొట్టమొదటిసారిగా చూసినప్పుడు నాకు అనిపించింది, మహాభారతం దక్షిణ భారత పౌరాణిక చరిత్ర కాదు. హృదయాంతరంగ ప్రేరణం రామాయణం, మేధోమథన భరితం మహాభారతం, ఆత్మ విముక్త పథం మహాభాగవతం అన్నారు. మహాభారతం మేధోమథన భరితం, ఎత్తులు జిత్తులు పై ఎత్తులు ఉంటాయి. అది దక్షిణ భారత చరిత్ర కాదు, అది ఉత్తర భారత సంప్రదాయ భూమికగా కలిగిన మహాభారత కథ. ఆ కథని ఒక నాగిరెడ్డి చక్రపాణి గారు, ఒక కేవి రెడ్డి గారు దక్షిణ భారత సంప్రదాయ రీతులతో, దక్షిణ భారత ఆహార్య రీతులతో, దక్షిణ భారత ఆహార వ్యవహారాల రీతులతో అద్భుతంగా ఒక సెల్యులాయిడ్కి ఎక్కించి ఒక అద్భుత కావ్యంగా మలిచారంటే, అందుకే అది ఇప్పటికీ నా భూతో నా భవిష్యతే. దానికి అది చిరంజీవి, చిరస్మరణీయం. రామారావు గారు ఒక హిమవన్నగా శిఖరాగ్ర విగ్రహం. మాయాబజార్ అది సతత హరిత పత్ర ఛత్రం, అది ఎప్పటికీ ఉండేది. రామారావు గారి 102 సంవత్సరాల జయంత్యుత్సవ వేళ, వారి వజ్రోత్సవ చలనచిత్రోత్సవ వేళ పంచామృతం విడుదల కాబోతుంది. రాష్ట్రాల్లో పంచామృతం అంటే ఆ చిత్రంలో ఒక ఎన్టీ రామారావు గారు, ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు, ఒక ఎస్వి రంగారావు గారు, ఒక మహానటి సావిత్రి, అంతకు మించి అందరినీ ఆడించి పాడించిన కేవి రెడ్డి గారు, 5 మంది ఆ చిత్రానికి పంచ ప్రాణాలు లాంటి వాళ్ళు. అందుకే అది ఇప్పటికీ సతత హరిత ఛత్రపథంలాగా ఉంటూ వస్తుంది. అది ఎప్పటికీ ఉంటుంది. మన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇప్పటికి అదొక పాఠం, అదొక గ్రంథం. అది ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం. ఎలా తీశారు అలా చూడాలి. మనం చూడడమే కాదు, నేను ముఖ్యంగా మన చలనచిత్ర ప్రముఖులకి, పాత్రికేయ మిత్రులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ చిత్రం మళ్ళీ చూసే అవకాశాన్ని మన బలుసు రామారావు గారు మనందరికి ఇస్తున్నారు. వారి గురించి పెద్దలు చెప్పారు. రామారావు గారికి వారు హనుమంతుడి లాంటి వారు, వీరభక్తుడు. వారి గురించి మొదటిసారి వినడం కాదు, కొన్ని ఫోటోలు చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. రామారావు గారు మనవరాలు నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి
కోడలు అన్నప్రాశన తిరుమల తిరుపతి దేవస్థానం గర్భగుడిలో జరుగుతున్నప్పుడు రామారావు గారి పక్కన వారి అత్యంత ఆత్మీయ అతి స్వల్ప ప్రముఖుల్లో మన రామారావు గారు కూడా ఉండటం చాలా ఆశ్చర్యం వేసింది. అంటే రామారావు గారి హృదయానికి ఎంత దగ్గరగా వారు వెళ్ళారు. అంతేకాదు, వారి కూతురు శ్రీదేవి గారు అనుకుంటారు, శ్రీదేవి గారి వివాహ మహోత్సవ వేళ వారి శుభకార్య వివాహ ఆహ్వాన పత్రం చూసినప్పుడు ఆ పత్రంలో అక్షరంలో అడుగడుగున రామారావు గారి చిరస్మరణీయ స్మరణే కనిపించింది. అందుకే ఆ రామారావు గారి ఆత్మీయ వ్యక్తిగా, నమ్మిన వంటగా, వారు చలనచిత్రంతో సంబంధం ఉందో లేదో తెలియదు కానీ వారు మాట్లాడుతున్నప్పుడు 24 కళల గురించి అద్భుతంగా మాట్లాడతారు. రామారావు గారు చిత్రంలో 64 కళలందు మేటిని అన్నారు. కానీ ఈ రామారావు గురించి తలుచుకున్నప్పుడు 24 కళలందు మేటిని నందమూరి ఆనందవాటిని అన్నట్టుగా ఆనందమూరి ఆనంద వాటికగా మారి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి చిత్రానికి మళ్ళీ శ్రీకారం చుట్టారు. దాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేశారు. ఒక రామారావు, ఒక అక్కినేని నాగేశ్వరరావు గురించి చెప్పాలంటే ఆంగ్లంలో 26 అక్షరాలు ఉంటాయి. దాంట్లో ఏ ఫర్ అక్కినేని, ఎన్ ఫర్ నందమూరి, ఏ నుంచి ఎం వరకు 26 అక్షరాలు ఉంటాయి. ఎన్ నుంచి జెడ్ వరకు 26 అక్షరాలు ఉంటాయి. ఈ మొదటి 13 అక్షరాలకి అక్కినేని నాగేశ్వరరావు అధినాయకత్వం వహిస్తే తర్వాత వచ్చే 13 అక్షరాలకి ఎన్ అధినాయకత్వం వహిస్తుంది. అయినా వాళ్ళకు అప్పుడు స్పర్ధ లేదు, పోటీ లేదు. ఒక ఆత్మీయమైనటువంటి మైత్రితో వాళ్ళు చలనచిత్ర రంగాన్ని ఒక సామ్రాట్టులాగా, ఒక సార్వభౌముల్లాగా వెళ్ళారు. కాబట్టే ఈ చిత్రం ఇంత అద్భుతమైనటువంటి చిత్రంగా ఉంటూ వచ్చింది. దాన్ని ఆదరించడం తెలుగువాడిగా మన కర్తవ్యం. తెలుగువారికి స్వాభిమానం ఎక్కువ. స్వాభిమానం సజాతి లక్షణం, దురభిమానం ధూర్త లక్షణం, నిరభిమానం నిర్వీర్య లక్షణం అన్నారు. మనకు నిరభిమానం లేదు, దురభిమానం లేదు, మనకు స్వాభిమానం ఉంది, సజాతి లక్షణం ఉంది. కాబట్టి ఈ చిత్రం ఖచ్చితంగా తిరిగి విజయదుందుబి, ఎందుకంటే అది విజయవారి చిత్రం కాబట్టి విజయదుందుబి మోగించే దిశగా మన ప్రయాణాన్ని కొనసాగించాలని, మనమందరం చేయూతనివ్వాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభినందిస్తూ ధన్యవాద నమస్సు. అందరికీ నమస్కారం. మాయాబజార్ అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రియులందరికీ కూడా చాలా ఒక హ్యాపీ ఫీలింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే డెఫినెట్గా ఈ జనరేషన్ ఆ జనరేషన్ ఏం లేదు. ఆ సినిమా రిలీజ్ అయ్యి 68 సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా ఒక కొత్త చిత్రమైంది. ఎందుకంటే ఏదో రూపంలో ఆ సినిమాకి సంబంధించినటువంటి గొప్పతనం, ప్రాచుర్యం ఎప్పుడు కూడా సజీవంగానే ఉంది. మనకి ఇవాళ ఇప్పటి జనరేషన్లో, అంటే ఈ డిజిటల్ జనరేషన్ అనుకుంటున్నాం, ఇప్పుడు ప్రేక్షకులకి ఇంటర్నేషనల్ స్థాయిలో తెలుగు సినిమాని తీసుకెళ్లిన సినిమాలు బాహుబలి, త్రిపుల్ ఆర్. ఈ సినిమాలు మనందరం కూడా చాలా గర్వంగా, గౌరవంగా చెప్పుకుంటాం. వీటన్నిటికంటే ముందే, అంటే 68 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఈ మాయాబజార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు పొందింది, ఎంతో గొప్పతనాన్ని. అదేవిధంగా వరల్డ్ వైడ్గా ఉన్న ప్రపంచ అన్ని భాషల చిత్రాల్లో గొప్ప 100 చిత్రాలను కౌంట్ చేస్తే అందులో స్థానం దక్కించుకున్నటువంటి ఇండియన్ ఫిల్మ్ ఓన్లీ మాయాబజార్. ఇది మనందరికీ కూడా ఎప్పటికీ గర్వకారణమే. అలాంటి ఈ సినిమా ద్వారా ఆ రోజుని ఒక ఎన్టీ రామారావు గారిని శ్రీకృష్ణుడిగా, అలాగే నాగేశ్వరరావు గారిని, మహానటి సావిత్రి గారిని, ఎస్వి రంగారావు గారిని గొప్ప నటులుగా చూపించడమే కాదు, ఆ పాత్రల ద్వారా తెలుగు సినిమాకి ఒక గిఫ్ట్గా ఆ సినిమా ఇచ్చింది మనకి. ఆ సినిమాని రూపొందించినటువంటి విజయ ప్రొడక్షన్స్ నాగిరెడ్డి చక్రపాణి గారికి, అలాగే దర్శకులు కేవీ రెడ్డి గారికి తెలుగు సినిమా
తెలుగు సినిమాని అభిమానించేటటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఎప్పటికీ రుణపడే ఉంటారు. ఇలాంటి ఒక తెలుగు సినిమా మాయాబజార్ని ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో ఈ డిజిటల్ అడ్వాంటేజ్ ఉన్నటువంటి ఈ క్వాలిటీ తోటి ప్రజలకు అందించాలి, ప్రేక్షకులకు అందించాలనే ఒక ప్రయత్నాన్ని ఎన్టీ రామారావు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆపేక్షతోటి ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉన్న బలుసు రామారావు గారు దాన్ని సంకల్పించి ఆ సినిమా రైట్స్ తీసుకుని రేపు ఆయన రామారావు గారి బర్త్డే సందర్భంగా మే 28వ తారీఖుని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని ఆల్మోస్ట్ మన తెలుగులోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా ఇలా వివిధ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. బలుసు రామారావు గారి ప్రయత్నం సక్సెస్ అయ్యి ఆయనకి మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. మాయాబజార్ అనేది ఒక అద్భుత చిత్రం, తెలుగు వారికి పరపరాన్ని స్మరించుకునే చిత్రం. నెలకు ఒకసారన్నా చూసే స్ట్రెస్ బస్టర్ సినిమా. ఇప్పుడు 1957లో వచ్చిన ఈ గొప్ప చిత్రాన్ని గోల్డ్ స్టోన్ కంపెనీ 2010లో సూపర్ గుడ్ వాళ్ళతో కలిసి డిజిటలైజ్ చేసిన మొదటి సినిమా. కలరింగ్ చేసి అప్పటి జనరేషన్కి, అంటే 2010లో ఉన్న జనరేషన్కి మళ్ళీ అందించిన అప్పుడప్పుడు కానుకలాగా అప్పుడు జనరేషన్కి అందించారు. అప్పుడు చూసిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ పిల్లలు కానీ, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అప్పట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సినిమా మీద. మా జనరేషన్ ఎంత గొప్ప కథల్ని, ఎంత గొప్ప దర్శక ప్రతిభని, ఎంత గొప్ప నటల్ని మిస్ అయ్యాము అనేది ఈ సినిమా చూశాక అర్థమైందని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆ సినిమా అప్పుడు కలర్ సినిమా రిలీజ్ అయినప్పుడు అభిప్రాయించారు. అలాగే ఎంతో మంది చిన్నపిల్లలు కేరింతలు కొట్టారు. నాకు తెలిసి అప్పట్లోనే 10 కోట్ల కలెక్షన్ వచ్చింది ఈ సినిమాకి కలరింగ్. తర్వాత మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత మా రామారావుకి, మా కొలీగు కోడాష్ గారి దగ్గర, తను అదే ఆంజనేయ స్వామికి ఈ గుండె చీలిస్తే శ్రీరాముడు సీత ఉన్నట్టు మా రామారావు చీలిస్తే నందమూరి తారక రామారావు గారి ప్రతిమ కనపడుతూ ఉంటుంది, చిహ్నం కనపడుతుంది. అంత అభిమాని, అంత వీరభక్తుడు. సో రామారావు గారి 102వ జయంత్యోత్సవానికి కానుకగా మళ్ళీ ఈ జనరేషన్కి అద్భుత చిత్రాన్ని అందించాలని సంకల్పించుకున్నా కూడా ఒక విధంగా అద్భుత చిత్రాన్ని ఇప్పటి జనరేషన్ మళ్ళీ ఎంజాయ్ చేసేలా, ఎంటర్టైన్ అయ్యేలాగా చేయటం అనేది నిజంగా అభినందనీయం. అలాగే రమేష్ ప్రసాద్ గారి సహకారంతో ఐమాక్స్ లో ఈ చిత్రాన్ని అద్భుతంగా వీక్షించడానికి, ఇంకొక కొత్త ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆయన సహకారం అందించడం రమేష్ ప్రసాద్ గారు కృతజ్ఞతలు. అలాగే టిడి జనార్దన్ గారు, ఎన్టీఆర్ లిటరీ కమిటీ ఒక పెట్టి దాని నుంచి ఎన్టీ రామారావు గారికి సంబంధించిన లిటరేచర్ అందరినీ బయట తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి దాన్ని అందించడం, ఆయన్ని సెలబ్రేట్ చేయడం, నిరంతరం ప్రజల్లో ఉండేలాగా ఎన్టీ రామారావు గారిని. అలాగే ఇందాక మన లోహిత్ చెప్పినట్టు 2 రాష్ట్రాల్లో మొత్తం భారతదేశంలోనే హయ్యెస్ట్ మన సర్దార్ పటేల్ విగ్రహాల్లాగా వాటిని ప్రతిష్ఠించాలి 2 రాష్ట్రాలని నేను పూనుకోవటం, 2 రాష్ట్రాల్లో ఒప్పించడం నిజంగా అభినందనీయం. సో ఇలా టీవీ జనార్దన్ గారి ప్రోత్సాహం కూడా ఈ సినిమాకి మా రామారావుకి ఉండటం నిజంగా ఆయనకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే భగీరథ గారు అద్భుతంగా లేటెస్ట్ ట్రైలర్లో ఆయనే రాశారు. సో మిత్రుడు శ్రీకాంత్ దానికి వాయిస్ ఓవర్ చెప్పాడు. సో నిన్న నుంచి జరుగుతూ ఉంది అంతా సినిమా మీద అభిమానంతో, రామారావు గారి అభిమానంతో, మా రామారావు మీద ఉన్న అభిమానంతో అందరూ పెద్దలందరూ వచ్చి తను చేస్తున్న ఈ ప్రయత్నానికి అభినందన తెలియజేయడానికి వచ్చిన వారందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రామారావు తరఫున. అలాగే 2013లో సిఎన్ఎన్ అండ్ ఐబిఎన్ ఛానల్ సర్వే చేపడితే భారతదేశంలో ఉన్న 100 అత్యుత్తమ చిత్రాల్లో మొదటి స్థానం మాయాబజార్కి లభించింది. అంత ప్రజాదరణ, అంత అత్యుత్తమ చిత్రంగా నిలిచింది. నిజంగా తెలుగు వారికి అది నిజంగా ఒక గర్వకారణం. మాయాబజార్ అనేది 100 సినిమాల్లో మొదటి స్థానంలో ఉండటం. సో అలాగా పౌరాణికాలు అంటేనే తెలుగు వారి ఒక గర్వం. అలాంటి పౌరాణికాలని ఏ లాంగ్వేజ్లో ఎవరు చేయలేపారు. అలాంటిది 100 అత్యుత్తమ చిత్రాల్లో మాయాబజార్ మొదటి ప్లేస్ లో నిలబడటం నిజంగా తెలుగు వారందరూ గర్వకారణం. అలాంటి సినిమాని ఈ జనరేషన్ కూడా అందించడానికి తన వంతు ఎంతో కష్టపడుతున్న రామారావు
ప్రయత్నాన్ని అందరూ కూడా ఆదరించి ప్రోత్సహించి ఈ సినిమాని ఇప్పుడు జనరేషన్ కూడా అద్భుతంగా వాళ్ళు ఎంటర్టైన్ అయ్యి దీన్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.